కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో కేంద్ర మంత్రుల భేటీ కాసేపటి క్రితం ముగిసింది. ప్రధానంగా అంటే దాదాపు ఈ కేంద్ర మంత్రులతో సీజేపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు ఎవరైతే సౌరభ్ దాసు, అశుతోష్ ఇద్దరు నేతలు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ విద్యార్థి నేతలతో ఆ కేంద్ర మంత్రులు చర్చించారు. అయితే ప్రధానంగా వీళ్ళు మొదటి నుంచి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అవే డిమాండ్ సంబంధించిన డిమాండ్ పత్రాన్ని కూడా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్కు అందజేశారు. అయితే వీళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది 3 డిమాండ్ ప్రధానంగా వాళ్ళు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనే డిమాండ్ మొదటగా పెట్టేసింది. మొదటి నుంచి కూడా ఇదే డిమాండ్ చేస్తుంది. రెండో డిమాండ్కి వచ్చేసి ఎవరైతే అంటే నీట్ పేపర్ లీకేజ్ వల్ల కొంతమంది విద్యార్థులు మానసికంగా దెబ్బతిని వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. సో ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇచ్చేలాగా ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రెండో డిమాండ్గా పెట్టారు. ఇక మూడో డిమాండ్కి వచ్చినప్పుడు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ నిరసనలతో చాలామంది విద్యార్థులపై పోలీసులు కేసులు బనాయించారు. దీంతో ఆ కేసుల ఏదైతే విద్యార్థులపై కేసులు పెట్టారో ఆ కేసులన్నింటిని కూడా విత్డ్రా చేయాలి, విద్యార్థులపై కేసులు లేకుండా చూడాలని చెప్పేసి ప్రధానంగా ఈ 3 డిమాండ్లని కేంద్ర మంత్రుల ముందు సీజేపీ సంబంధించిన అశుతోష్, సౌరభ్ దాసు ఈ డిమాండ్ అందజేశారు. అయితే దీనిపై అంటే ఈ దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా ఓన్లీ నీటి వ్యవహారంతో పాటు విద్యా వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా వీళ్ళ నుంచి కొన్ని అభిప్రాయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సీజేపీ పార్టీ ఏదైతే 3 డిమాండ్లు కేంద్రం ముందు పెట్టిందో గతంలో కూడా ఇటీవల కూడా కలిసినప్పుడు కూడా ఇవే డిమాండ్ని ప్రధానంగా అప్పుడు కూడా కేంద్ర మంత్రికి అందజేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే డిమాండ్ అందజేశారు. అయితే ఈ డిమాండ్లపై మాత్రం కేవలం అంటే కేంద్ర మంత్రులు మాత్రం 2 డిమాండ్లపైన మాత్రమే సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే అంటే 2 డిమాండ్లు ఏంటంటే ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ కారణంగా మానసిక ఒత్తిడికి గురై చనిపోయారో ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు హామీ ఇస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఇంకో డిమాండ్ ఏదైతే ఉందో అంటే విద్యార్థులపై కేసులు పెడితే రానున్న రోజుల్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి ఏదైతే విద్యార్థులపై కేసులు పెట్టారో ఆ కేసులన్నింటిని కూడా విత్డ్రా చేసుకునేందుకు కూడా కొంత సానుకూలంగా కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 2 డిమాండ్లకు మాత్రం కేంద్ర మంత్రులు ఒప్పుకున్నప్పటికీ ఏదైతే ఈ సీజేపీ సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అదే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందనే డిమాండ్పై మాత్రం కేంద్రం మాత్రం ఇంకా దానిపై మాత్రం నిర్ణయం తీసుకునేలా అయితే కొట్టలేదు. ఈ మిగతా 2 డిమాండ్లు అంటే 2 డిమాండ్ కావచ్చు 3 డిమాండ్ కావచ్చు అని ఈ డిమాండ్లపై సానుకూలంగా ఉన్నప్పటికీ రాజీనామా అంశానికి వచ్చేటప్పుడు మాత్రం వెనకడుగు వేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. మరి ఎందుకు వెనకడుగు వేస్తుందని కూడా కొంత అనుమానాస్పదం. ఎందుకంటే దేశవ్యాప్తంగా 1-2 కాదు చాలా రోజులుగా విద్యార్థులంతా నిరసనలు తెలుస్తున్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, టీఆర్ గ్యాస్ ప్రయోగించుకున్నారు, ఇప్పటికీ శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు. ఎవరైతే పోలీసులు వాళ్ళపై లాఠీ చార్జ్ చేశారో వాళ్ళకే గులాబీలు ఇచ్చి వాళ్ళకే వాటర్ బాటిల్ ఇచ్చి శాంతికి నిరసన చెప్తున్నారు, వాళ్ళకే సేవలు చేస్తున్నారు. అంటే అంత శాంతియుతంగా నిరసన చేస్తున్న మొదటి డిమాండ్ ఎందుకు అంటే నీట్ వ్యవహారంపై ఎవరు తప్పు చేసినా దీనిపై చర్యలు తీసుకోవాల్సిందే. అందుకోసమే ఎవరైతే బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజమని చెప్పేసి పట్టుబడుతున్నారు. ఇప్పటికి కూడా అదే డిమాండ్పై కూడా ఉన్నారు. అయితే ఈ కేవలం 3 డిమాండ్లు పెట్టినప్పటికీ కేంద్రం 2 డిమాండ్లపై మాత్రమే సానుకూలంగా ఉంది. అయితే దీనిపై ఎవరైతే సీజేపీ సంబంధించిన నాయకులు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారో సౌరభ్ దాసు అటు అశుతోష్ ఇద్దరు 24 గంటల టైం అంటే రేపటి వరకు కేంద్రానికి గడివిచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేపటిలోగా ఈ 2 డిమాండ్లే కాదు ప్రధానంగా ఉన్న ఈ 3 డిమాండ్లు పరిష్కరిస్తేనే మేము నిరసనలు విత్డ్రా చేసుకుంటాం, మా ఆందోళన విరమించుకొని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తాం, ఎవరి కాళ్ళలోకి వాళ్ళు వెళ్తారు తప్ప ఈ 3 డిమాండ్ నెరవేర్చకపోతే రేపటి వరకల్లా కేంద్రం ప్రకటన రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుంది తప్ప ఈ విషయంలో వెనక్కి తగ్గేదని చెప్పి కూడా కేంద్ర మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే అటు జేపీ నడ్డా కూడా చర్చించిన తర్వాత కొంత మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏంటి అంటే వాళ్ళ డిమాండ్లు అంటే ఎవరైతే వచ్చారో ఆ విద్యార్థుల డిమాండ్లు అన్నీ విన్నాం, మేము సానుకూలంగానే విన్నాం. వాళ్ళు ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టారని కూడా వాళ్ళు కూడా చెప్పారు. అయితే దీనిపై మాత్రం మరికొంత సమయం కావాలి ఈ నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పేసి కూడా జేపీ నడ్డా చెప్పారు. రేపు మరొకసారి అంటే ఇప్పటికే సీజేపీ వాళ్ళు రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. అయితే దీనిపై రేపు మరొకసారి కూడా సీజేపీ సంబంధించిన నాయకులతో భేటీ అయ్యి వాళ్ళ డిమాండ్ను పరిష్కరించే దిశగా మేము వెళ్తామని చెప్పేసి కూడా జేపీ నడ్డా చెప్పారు. అయితే ఏది చెప్పినప్పటికీ కూడా ఏదైతే ఈ ఇది ఆరంభ గురాలు చేసుకుని పెద్ద బడ్డెన్ అయ్యేది కూడా కాదు, ₹1,00,00,000 పరిహారం ఇస్తారని ఒప్పుకున్నారు, విద్యార్థులపై కేసులు విత్డ్రాసుకుని చెప్పారు. కానీ తప్పు చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామాకు మాత్రం ఈ కేంద్రం ప్రభుత్వం మాత్రం ఆలోచన చేస్తుంది. మరి ఎందుకు చేస్తున్నది కూడా కొంత అర్థం కావట్లేదు. ఎందుకంటే గత రాత్రి
గత రాత్రి కూడా ఇదే విద్యాశాఖకు సంబంధించిన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వినీత్ జోష్ని, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోష్ని రాత్రికి రాత్రి బదిలీ చేసింది. అంటే ఈ నీట్ వ్యవహారంపైనే ఆయనపై వేటు వేసింది. అలాంటప్పుడు ఆయనపై వేటు వేసి ఆగకుండా, ఏ అధికారులపై వేటు వేసి ఆగకుండా ఇటు ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్న విద్యాశాఖ కేంద్ర మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కరితో కాదు కదా, ఇది జరిగినప్పుడు అంటే వీళ్ళపై చర్యలు తీసుకున్నప్పుడే మిగతా వాళ్ళు కూడా భయపడతారు, బాధ్యతగా పనిచేస్తారు, అప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కూడా కాస్త భరోసాగా ఉంటుంది అని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది. అయితే ఎవరైతే ఈ కార్యదర్శి వినీత్ జోషి బదిలీ చేశారో ఆయన స్థానంలో నరేష్ పాల్ గంగ్వార్కు బాధ్యతలు అప్పగించారు. ఈరోజు ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. సో ఇప్పుడు ఎందుకు ఈ బాధ్యత స్వీకరించారు అంటే ఇప్పటి నుంచైనా ఒక అధికారిపై బదిలీ పడ్డప్పుడు మిగతా వచ్చిన అధికారి ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళు మరింత బాధ్యతగా, శ్రద్ధగా, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించింది కాబట్టి వాళ్ళు ఒక బాధ్యత తీసుకుంటారు. నిర్లక్ష్యం వహించిన వాళ్ళపై అటు చర్యలు కూడా తీసుకున్నారని చెప్పేసి ఒక వెళ్తుంది. సేమ్ ఇదే విషయంలో అధికారులపై ఎలా అయితే చర్యలు తీసుకున్నారో ఇటు కేంద్ర మంత్రి విషయంలో కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేస్తే తమకు అగౌరవంగా ఉంటుంది, తమ పార్టీ పరువు పోతుంది, రాజకీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఒక కోణంలోనే ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి రాజీనామా చేయించడం వల్ల ప్రభుత్వం ఏం కూలిపోదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదు. మరి ఏం జరుగుద్ది? ఒకవేళ బర్తరఫ్ చేస్తే ఆయన స్థానం మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారు తప్ప ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం లేదు. ఒక రకంగా చెప్పంటే వాళ్ళకే ప్రభుత్వానికి మైలేజ్ వచ్చే ఈ అంశం. ఎందుకంటే కేంద్ర మంత్రులు కూడా ఎవరైనా వాళ్ళ శాఖల్లో అవినీతి జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, పొరపాట్లు జరిగినప్పుడు దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం కూడా చాలా బాగా పనిచేస్తుంది, ఏ మంత్రులను కూడా తమ సొంత పార్టీకి సంబంధించిన మంత్రులపై కూడా వేటు వేస్తుందనే ఒక కోణంలో వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇది అలా చేయట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ మరి ఎందుకు అంత పెట్టుకున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక ఓన్లీ ఢిల్లీ జంతర్ మంత్రే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా కొద్ది రోజులుగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. ఈరోజు హైదరాబాద్లో కూడా ధర్నా చౌక్ దగ్గర బీఆర్ఎస్కి సంబంధించి నాయకులు ప్రొటెక్షన్ చేశారు. అటు కేటీఆర్ చాలామంది నాయకులు వెళ్ళి నిరసనకు సంఘీభావం తెలిపారు. అంటే దేశవ్యాప్తంగా ఇది అగ్గిలా మరింత ఉధృతమవుతుంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. ఇలాంటి సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం ఏ విషయానికైనా మేము అంగీకరిస్తాం తప్ప ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశానికి మాత్రం ఒప్పుకోవట్లేదు. అటు పార్లమెంట్లో కూడా ఈ విషయం పైన గత 3-4 రోజులుగా చర్చ జరుగుతుంది. అయినప్పటికీ కూడా పార్లమెంటు వాయిదా పడుతుంది తప్ప దీనిపై ఒక సానుకూల ప్రకటన మాత్రం కేంద్రం నుంచి రావట్లేదు. నిన్న రాత్రి కూడా అర్ధరాత్రి తర్వాత ప్రధాని మోడీ గారు ఒక సెల్ఫీ వీడియో చేసి బయట పెట్టారు. మేము కఠినంగా వ్యవహరిస్తాం, ముందుకెళ్తాం, దీనిపై వెళ్తామని చెప్తున్నారు తప్ప నిజంగానే ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తు పట్ల కావచ్చు ఒక బాధ్యత ఉంది, శ్రద్ధగా ఉంది, నిజంగానే తప్పు చేసినప్పుడు ఎవరిపైన శిక్ష విధిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కల్పించేలా మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం తప్పించట్లేదు. ఈరోజు కూడా కాసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ కూడా భేటీ అయింది. భేటీ అయ్యేదో నీటి వ్యవహారంపై చర్చలు జరుపుతుంది. కానీ చర్చలు జరపడమే కాకుండా వీళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో అవి నెరవేర్చినప్పుడే కదా విద్యార్థులు శాంతియుతంగా వెనక్కి వెళ్తారు, ప్రజల్లో నమ్మకం వస్తుంది, విద్యార్థుల్లో నమ్మకం వస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కావచ్చు, అటు మంత్రులకు కావచ్చు, అందరికీ ఒక బాధ్యత పెరుగుతుంది, మరింత శ్రద్ధగా పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రాజీనామా విషయంలో తప్ప అన్ని విషయాల్లోనే కేంద్రం సానుకూలం ఉన్నప్పటికీ మరి రేపు ఏం జరుగుద్ది, రేపు ఈరోజు క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, రేపు మళ్ళీ ఓసారి సిజేపీ నాయకులతో భేటీ అవుతామని చెప్తున్న కేంద్ర మంత్రులు రేపు ఎలాంటి అంటే వీళ్ళు చెప్పిన డిమాండ్లపై ఎలా స్పందిస్తారు, నిజంగానే ఈ 3 డిమాండ్లకు ఒప్పుకుంటారా, లేకపోతే ఓన్లీ ఆ డిమాండ్ మాత్రం ఇప్పటివరకైతే ఒప్పుకోలేదు. ఆ విద్యార్థులు కూడా 2 డిమాండ్లు కాదు, ఫస్ట్ డిమాండ్ ఏదైతే పెట్టిర్రో ఆ డిమాండ్ నెరవేర్చని చెప్పేసి పట్టుబడుతారు. అంటే వాస్తవంగా విద్యార్థులకు చనిపోయిన విద్యార్థి కోటి పరిహారం ఇవ్వాలని సెకండ్ డిమాండ్ పెట్టారు. కానీ ఫస్ట్ డిమాండ్ పెట్టింది మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే. సో మొదటి డిమాండ్ నెరవేర్చకుండా 2వ 3వ డిమాండ్ నెరవేర్చే ఒప్పుకోవాలని కూడా చెప్తున్నారు. మరి రేపు ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఏం జరుగుతుంది, క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుని చెప్పి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.